హాయ్ అండి. హ్యాండ్స్కి బ్లౌజ్కి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ ఎలా రావాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్కి కర్వ్ షేప్ తీసుకున్న తర్వాత మిడిల్లో నుంచి బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. మిడిల్లో నుంచి వన్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మిడిల్ నుంచి నెక్స్ట్ వేరే సైడ్ అలా అటాచ్ చేయాలి. మళ్ళీ తర్వాత డబల్ స్టిచ్ వేయాలి. చాలామందికి ప్లస్ సింబల్ రావట్లేదు అని చాలా డౌట్గా ఉంది. సో ఇక్కడ నేను ప్లస్ సింబల్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ప్లస్ సింబల్ హ్యాండ్స్కి బాడీ పార్ట్ అటాచ్ చేసే దగ్గర ప్లస్ సింబల్ వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. తర్వాత నేను ఓవర్లాక్ చేయను. 2 స్టిచెస్ వేసిన తర్వాత దాని పక్క నుంచే ఇంకో స్టిచ్ వేస్తాను, పోగులు వెళ్ళకుండా. అది ఓవర్లాక్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వేరే హ్యాండ్ జాయిన్ చేస్తున్నా చూడండి. మిడిల్లో మనము ఫోల్డింగ్ పెట్టుకుంటాం కదా షోల్డర్ పైన, ఆ ఫోల్డింగ్ ఎప్పుడు బ్యాక్ సైడే రావాలి. ఆ ఫోల్డింగ్ ఫ్రంట్ సైడ్కి వస్తే ఫ్రంట్ సైడ్కి బ్లౌజ్ లాగేస్తుంది. సో ఆ ఫోల్డింగ్ షోల్డర్ జాయింట్ ఫోల్డింగ్ క్లాత్ బ్యాక్ సైడ్ ఉండేలాగా చూసుకొని అప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయండి. సేమ్ 2 హ్యాండ్స్ కూడా అలాగే మిడిల్లో నుంచి వన్ సైడ్ జాయిన్ చేసి తర్వాత మళ్ళీ అదే మిడిల్లో నుంచి బ్యాక్ సైడ్ అటాచ్ చేయాలి. ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ ఒకటేసారి అటాచ్ చేస్తే సెట్ అవ్వదండి. సో హ్యాండ్కి మధ్యలో టక్స్ పెట్టుకొని షోల్డర్ పై నుంచి వన్ సైడ్ జాయిన్ చేసిన తర్వాతనే ఇంకో సైడ్ జాయిన్ చేసి తర్వాత డబల్ స్టిచ్ చేసి అలాగే ఓవర్లాక్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకుంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, భుజాలు జారవు. అలాగే షోల్డర్ పైన ఉన్న స్టిచ్ కిందికి ఫ్రంట్ సైడ్ కిందికి జారకుండా కరెక్ట్గా షోల్డర్ పైనే ఉంటుంది. నేను ఓవర్లాక్ చేయకుండా ఇలా సైడ్లో స్టిచ్ వేసేస్తాను. అది ఓవర్లాక్ లాగా యూజ్ అవుతుంది. పోగులు అస్సలు వెళ్ళవు. ప్రతి బ్లౌజ్కి ఎలాంటి క్లాత్ అయినా కూడా ఇలాగే స్టిచ్ వేస్తాను. సో అది ఓవర్లాక్ లాగా యూజ్ అవుతుంది. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ కూడా వేసేసిన తర్వాత మనం బ్లౌజ్ సైజు ప్రకారం మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ సైజ్ బ్లౌజ్ ప్రకారం మిడిల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ డబల్ ఫోల్డ్ చేసేసి చూపిస్తున్న విధంగా మిడిల్లో నుంచి బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, సైజ్ బ్లౌజు డబల్ ఫోల్డ్ చేసి మిడిల్ కట్లోంచి రైట్ సైడ్ మార్కింగ్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో చూసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కరెక్ట్గా మనకు సైజ్ బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ వచ్చేలాగా బ్యాక్ పార్ట్కి మార్కింగ్ పెట్టుకోవాలి. అన్నీ మంచిది. ఈ విధంగా పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎక్కువైనప్పుడు బ్యాక్ పైనకి లేవడం, ఫ్రంట్ పార్ట్ ఎక్కువైనప్పుడు ఫ్రంట్ లూజ్ కావడం జరుగుతుంది. సో సైజ్ ప్రకారం బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్స్ కూడా సేమ్ అదే విధంగా సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడు మార్కింగ్ చూడండి. ఉక్స్ పట్టి సైడు పట్టి మందం వదిలేసి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పార్ట్ దగ్గర ఎంత లూజ్ ఉందో అట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాజా పట్టి సైడ్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ సైజ్ ఇచ్చిన బ్లౌజ్ ఎంత ఉందో ఆ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెడితే పర్ఫెక్ట్గా సైజ్ వస్తుందండి. ఫ్రంట్ ఎక్కువ కాకుండా బ్యాక్ ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. అలా కాకుండా ఈక్వల్గా పెట్టేసామనుకోండి, బ్యాక్ సైడ్ ఎక్కువైతే బ్యాక్ మిడిల్లో పైకి లేస్తుంది, ఫ్రంట్ సైడ్ ఎక్కువైతే ఫ్రంట్ పార్ట్ లూజ్గా వస్తుంది.
అందుకని సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ సైజ్ లూజు ఎంత ఉందో చూసుకొని అది కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. నాకు సైజ్ బ్లౌజులు 2 ఇచ్చారండి. ఒకటి హ్యాండ్స్ చిన్న ఉందనేసి ఇంకో హ్యాండ్స్ కోసం వేరే బ్లౌజ్ ఇచ్చారు. సో ఆ బ్లౌజ్ ప్రకారం నేను హ్యాండ్ సైజ్ చూస్తున్నాను. హ్యాండ్ లూజు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, అది కూడా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా బ్లౌజు మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ మనం కుట్టే బ్లౌజు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఆ తర్వాతనే ఆర్మ్ హోల్ దగ్గర ఎంత ఉందో చూసుకొని సైజ్ బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టినప్పుడు పైన పార్ట్ కింది పార్ట్ ఒకటే దగ్గర స్టిచ్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ ప్రకారంగానే స్టిచ్ వేయాలి.